తప్పు చేసేవు సుమా. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీలో ఎంతమంది ప్రేమలు మూవీ చూసారో కామెంట్ చేయండి. మూవీ అయితే చాలా బాగుంది గైస్. ఎవరైనా మిస్ అయితే వెళ్ళి త్వరగా చూడండి. ఎస్పెషల్లీ మీ గ్యాంగ్తో వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ షూట్ అంతా హైదరాబాద్ సిటీలోనే చేశారు. మూవీలో చాలా ప్లేసెస్ కవర్ చేశారు హైదరాబాద్లో. మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు మూవీ సీన్స్. కొన్ని సీన్స్ అయితే డెఫినెట్లీ వాచ్ ఇట్ గైస్, డోంట్ మిస్ ఇట్. అండ్ ఈరోజు వాళ్ళ సక్సెస్ మీట్ జరిగింది రామానాయుడు స్టూడియోలో. సో మేమందరం మా దోస్తుగాలతో కలిపి రామానాయుడు స్టూడియోకి వెళ్ళాం. నేనైతే ఫస్ట్ టైం గైస్ ఇలా రామానాయుడు స్టూడియోకి వెళ్ళడం. అక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. నేను ఇలా ఎంటర్ అయ్యానో లేదో, మన తెలుగు వాళ్ళ గర్వం, తెలుగు ప్రైడ్, బెస్ట్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ రాజమౌళి సార్ని అయితే చాలా దగ్గర నుంచి చూసా. చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదు సార్ అయితే ఇంత సింపుల్గా వస్తారని. ఫుల్ అడవిడిగా ఉంటుందేమో అనుకున్నా. చాలా సింపుల్గా ఉన్నారు. ఇంకా మనం ప్రేమల గురించి మాట్లాడుకుంటే, మీకు ప్రేమలు సెట్ చూపిస్తా. సక్సెస్ మీట్ సెట్ చూడండి. ఆ సెట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను కూడా కొన్ని ఫొటోస్ దిగా. హీరోయిన్ మమతా గారు అయితే చాలా క్యూట్గా ఉన్నారు. తను ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్లోనే చాలా నచ్చేశారు. అసలు ఆ కళ్ళేంద్ర బాబు సూపర్గా ఉన్నారు. అసలు నాకైతే క్రష్ లిస్ట్లో యాడ్ చేసుకున్నా మమతా గారిని. మా ఫ్రెండ్ గారు అయితే పక్క నుంచి మావా నేను కేరళ వెళ్ళిపోతా మావా అంటున్నాడు. అండ్ ఫైనలీ సుమా గారు యాంకరింగ్ నేను చాలా డేస్గా చూద్దామని అనుకున్నా. నేను ఇది ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నా. చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంచిగా చేశారు. మా ఎంఎం కీరవాణి గారికి కూడా సినిమా బాగా నచ్చింది అని విన్నాము, ప్రేమలు సినిమా. సో వారి మాటల్లోనే విందాం. సుమ గారు, మేము ఏదైనా స్ట్రైట్ మూవీస్ చేసేటప్పుడు ఒక అనే క్యారెక్టర్ మన శ్యామ్ చేసిన క్యారెక్టర్ కి రాజమౌళి గారు కూడా ట్వీట్ లో పెట్టారు, మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకొకటి కూడా ఉంది, హీరోయిన్ ని ఆఫీస్ లో అడుగుతారా, వీళ్ళిద్దరు మీకు బాగా సంగీత్, అమూల్ బేబీ అండ్ అలాగే శ్యామ్ ఇద్దరు దే హావ్ డన్ సచ్ ఎ ఫెంటాస్టిక్. Thank you so much, sir. Thank you. Dream come true moment. Thank you so much, sir. I think నిరంగల్ ఇలాంటి సినిమాల్లో చూసాము, ఆపరేషన్ జావా, కోకో సినిమాల్లో మమితాని చూసాము. అండ్ నౌ ప్రేమలు సినిమాలో వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ కెమిస్ట్రీ, దేర్ క్యూట్నెస్, అందుకనే 100 కోట్ల వరకు రీచ్ అయింది అంటే ఇది మామూలు విషయం కాదు. కంగ్రాచులేటింగ్ బోత్ ఆఫ్ దెమ్, నస్లీన్ అండ్ మమిత. ఫస్ట్ హౌ డస్ ఇట్ ఫీల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగు రాదు, సో నీకు నా ఇంగ్లీష్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్. సో ఐ డోంట్, ఐఎమ్ సో నర్వస్. ఆర్ఆర్ఆర్ డైలాగ్ పడలేదా? Okay. Thank you, and it's an honor to stand here in front of Rajamouli sir and Kiravani sir. Sorry, I'm too nervous. So శరణ్య ఈ ఫిల్మ్స్ ని మనకు అందించినటువంటి, అలాగే మన తెలుగు రైటర్ ఆదిత్య హాసన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో ఎడిటర్ ఆకాష్ జోసెఫ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్. చూడండి, వాళ్ళు చూడాలి.
ఇప్పుడు చూడమంటున్నారు వద్దంటున్నారు నాకు అర్థం కాదు. చూడాల్సిన వాళ్ళు చూడమని చెప్తానండి. చిన్న ప్రియ, నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు పెద్దన్న నీలగిరి అని ఒక మలయాళం సినిమా చేశాడు మా మమ్ముట్టి గారిది. అందులో ఆయన ఎందా మాషే అంటూ ఉంటాడు. ఆయన మాష అంటే ఏంటి అని మా డ్రైవర్ని అడిగాను, పెద్దన్న దగ్గర డ్రైవర్ అడిగాడు. అని అడిగితే ఏంటి బాస్ అన్న. ఐ సీ అ లాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యూ గైస్. సచిన్, అగైన్ ట్రైలర్లో చూసినప్పుడు ఐ థాట్ సచిన్కి ఓకే బాగానే ఉన్నాడు అనుకున్నాను, బట్ సినిమాలో చూసినప్పుడు మాత్రం ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిస్ యాక్చువల్గా అయితే തപ്പു ചെയ്ത സുമാ ചവിട്ടി മെതിച്ചിട്ടാവണം, കോട്ടയം വരുന്നവനെ തകർത്തെറിഞ്ഞിട്ടാവണം. നാറി എക്സ്പ്രഷൻ ഒന്ന് മാറ്റും. അവൾ എല്ലാവർക്കും പ്രസാദം കൊടുക്കും, എനിക്ക് തന്നു. നിങ്ങൾക്ക് എല്ലാവർക്കും തന്നിട്ട് എനിക്ക് മാത്രം. Mana Studios for trusting మమ్మల్ని నమ్మినందుకు మాకు ఈ అవకాశం ఇచ్చి JK, just kidding.